నిజాం కళాశాలలో హాస్టల్ కేటాయింపుపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్ కేటాయించకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ విద్యార్థులు కళాశాలలో బైఠాయించారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. నిజాం కళాశాలలో హాస్టల్ కేటాయింపుపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్ కేటాయించకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ విద్యార్థులు కళాశాలలో బైఠాయించారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఏంటి అధికారులు ఏమంటున్నారు? సీతారామరాజు, నిజాం కళాశాల విద్యార్థులను ఆందోళన బాట చేపట్టారు. కళాశాలలోని మహిళా విద్యార్థులకు హాస్టల్ ఇవ్వటం లేదు, కళాశాలకు మమ్మల్ని హెచ్ఓడి క్లాస్ రూమ్ కావాలని చెప్పేసి మాకు గ్రూప్ లో మెసేజ్ పెడితే వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా హాస్టల్ ఇచ్చారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డీడీలు కట్టించుకొని మరి దాదాపుగా 8,000 రూపాయల నుంచి 10,000 వరకు కూడా డీడీలు కట్టించుకొని హాస్టల్ లేదంటూ కూడా ప్రిన్సిపాల్ చెప్తున్నారు. దీనివల్ల మేము ఎక్కడికి వెళ్ళాలి పరిస్థితి, మాకు హాస్టల్లో 2 రోజులు మాత్రమే వసతి కేటాయిస్తామని చెప్తున్నారు, కానీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఇట్లాంటి సమయాల్లో మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రైవేట్ హాస్టల్కి సంబంధించి వేల ఫీజులు కట్టలేకనే కదా ఇక్కడ మంత్లీ 5,000 నుంచి 7,000 వరకు కూడా అక్కడ ప్రైవేట్ హాస్టల్లో కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ఫీజులు భరించలేకనే ఇక్కడ కళాశాలలో హాస్టల్ ఉందంటూ కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము. అయినా సరే ఇక్కడ దాదాపుగా ఎంట్రన్స్ ఫీజుకి సంబంధించి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా కట్టించుకోవడం జరిగింది. వివిధ కేటగిరీలకు సంబంధించి వారిగా 8,000 నుంచి 10,000 రూపాయలు ఫీజులు కట్టించుకున్నారు. తర్వాత హాస్టల్ మాకు కేటాయించాము, కేవలం కొంతమందికి కేటాయిస్తామంటే మా పరిస్థితి ఏంటంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో హాస్టల్ పెట్టుకొని ఇక్కడికి ఉన్నత చదువులు చదువుకోవడానికి వచ్చాము. మా హాస్టల్ని కూడా ఇక్కడ ధర్నా చేయడానికే సమయం సరిపోతుంది. ఇంకా క్లాస్ రూమ్లోకి ఎప్పుడు అటెండ్ కావాలి. దాదాపు 75% హాస్టల్ అటెండెన్స్ ఉండాలంటూ కూడా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి అయితే మేము హాస్టల్ లేని నేపథ్యంలో కూడా ఎట్లా క్లాస్ రూమ్ కి అటెండ్ అవుతామంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ కడుపుతో పండుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటిది మేము ఎట్లా ఈ క్లాస్ రూమ్ కి ఎట్లా అటెండ్ అవుతాము, విద్యార్థులు ఎట్లా చదువు కొనసాగిస్తామంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ విషయంపై ప్రిన్సిపాల్ కలగజేసుకొని వెంటనే అందరికీ హాస్టల్ కల్పించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.